హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. జూనియర్ డాక్టర్ని హత్య చేసిన కిరాతకులు ఏం చేశారో తెలిస్తే మీ రక్తం ఉడికిపోతుంది. కోర్టులో దుర్మార్గుడైన సంజయ్ రాయ్ స్టేట్మెంట్ అండ్ పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారా బయటపడ్డ గుండె చలించిపోయే నిజాలు. కోల్కతా హాస్పిటల్ ఘటనలో ఎంతమంది ప్రమేయం ఉందో బయటపడింది. అది కూడా హాస్పిటల్లోని కొందరు సీనియర్ అధికారుల ప్రమేయం ఉందని మీకు తెలుసా? వారు తమ డబ్బు పలుకుబడిని ఉపయోగించి సాక్ష్యాలను కొనుగోలు చేసి వాటిని నాశనం చేస్తూ ఉండడమే కాక కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా ఎన్నో చేస్తున్నారు. పునరుద్ధరణ పేరుతో ఎవిడెన్సెస్ని నాశనం చేశారు, సీసీ ఫుటేజ్ని తారుమారు చేశారు. కానీ సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారా సిబిఐకి ఒక కొత్త ఎవిడెన్స్ దొరికింది. అసలు హంతకులు ఎవరు? ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా 7 వ్యక్తులు జూనియర్ డాక్టర్ని క్రూరంగా హింసించారు. ఆమె చేతులు గట్టిగా పట్టుకుని కట్టేసి ఆమె కాళ్లను 2 వ్యక్తులు విరిచేశారు. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనప్పటికీ జూనియర్ డాక్టర్కి న్యాయం జరగలేదు. నిందితులు కొందరు జైల్లో, మరికొందరు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇదంతా కూడా ప్రీప్లాన్డ్గానే జరిగిందని కోర్టులో ఒప్పుకున్న సంజయ్ రాయ్. అసలు డోర్ లేని సెమినార్ హాల్లో ఆ రాత్రి ఏం జరిగింది? బయట ఎవరైనా కాపలా ఉన్నారా? అరుపులు అసలు బయటకు వినిపించకుండా ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఈ కిరాతకులు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ఘటన సెమినార్ హాల్లోనే జరగలేదు. ఇదంతా వేరే గదిలో జరిగింది. జూనియర్ డాక్టర్ని ఆ కిరాతకులు వేరే గదిలో కొట్టి కిరాతకంగా హింసించి ఆమె చనిపోయిన తర్వాత సెమినార్ హాల్లో తెచ్చి పడేశారు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్లే జూనియర్ డాక్టర్ని హింసించి చంపారు. ఇందులో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా ప్రధాన పాత్ర పోషించాడని ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయినట్టు మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా కార్యకర్త మధుకిషోర్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన బెంగాలీ ఆడియో కాల్ నుండి సిబిఐకి ఒక సీరియస్ క్లూ లభించనుంది. ఈ ఆడియో కాల్ ప్రకారం జూనియర్ డాక్టర్ చాలా తెలివైన స్టూడెంట్ అని, ప్రిన్సిపల్ మరియు హాస్పిటల్కి సంబంధించిన ఒక కాంట్రవర్షియల్ న్యూస్ తనకి తెలియడమే ఆమె చావుకి కారణమని తెలుస్తుంది. ఈ విషయాలను ఎక్కడ బయట పెట్టేస్తుందో అని గత 6 నెలలుగా ఆమెను వేధిస్తున్నారు. కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్స్ వేస్తూ ఆమెకు నిద్ర లేకుండా వర్క్ ప్రెషర్ పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆమె వీటేటికి కూడా లొంగకపోవడంతో ఈ విషయాలను ఆమె బయట పెట్టబోతోందని తెలిసి ఇలా ప్లాన్ చేసి ఆమెను కిరాతకంగా చంపారు. ఆగస్టు 9వ తారీఖు ఆమెకు నైట్ షిఫ్ట్ వేయటం, ఆమె ఒంటరిగా సెమినార్ హాల్లో పడుకోవడం, ఇదంతా కూడా ప్రీప్లాన్డ్గానే జరిగింది అన్న కోణంలో సిబిఐ కేసుని ముందుకు తీసుకుపోతుంది. రాత్రి ఆమెతో కలిసి భోజనం చేసిన 4 ట్రైనీ డాక్టర్లని కూడా సిబిఐ తన అబ్జర్వేషన్లోకి తీసుకుంది. వారికి కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ట్రైనీ డాక్టర్లు జూనియర్ డాక్టర్ని ఒక్కదాన్నే సెమినార్ హాల్లో పడుకోమని చెప్పి వెళ్ళగా ఒక 7 మద్యం సేవించిన వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెని కొట్టి కిరాతకంగా హింసించారు. వీళ్ళకి ఒక లేడీ ఇంటర్న్ సహాయం చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ 7లో 2 జూనియర్ డాక్టర్ కాళ్లను చీల్చి పక్కటెముకలను విరిచారు. పెల్విక్ నడికట్టు విరిగితే తప్ప ఇలా అవ్వదు. ఇది సరిపోద్దన్నట్టు ఆమె కాలర్ బోన్ని కూడా విరగ్గొట్టారు ఆ కిరాతకులు. ఆ తరువాత ఆమెను తలకిందులుగా ఉంచి ఆమెను బూట్లతో కొట్టారు. దీంతో ఆమె మెడ వెనుక భాగంలో ఉన్న ఎముక కూడా విరిగిపోయింది. ఆ తరువాత ఈ డాక్టర్లు మద్యం సేవిస్తున్న సంజయ్ రాయ్ని కూడా సెమినార్ హాల్కి వెళ్ళమని, అక్కడ అతడి కోసం అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి ఉందని చెప్పగా సంజయ్ రాయ్ అక్కడికి వెళ్తాడు. అతడు అక్కడికి వెళ్ళి చనిపోయిన డాక్టర్ని చూసి ఆమెతో చేయకూడని పనిని చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీనివల్లనే ఆ 7 పాటు సంజయ్ రాయ్ వీర్యం కూడా జూనియర్ డాక్టర్ శరీరంలో లభ్యమైంది. ఆ 7 కూడా పాలిగ్రాఫ్ పరీక్ష మొదలైంది. పాలిగ్రాఫ్ పరీక్షను ముగించుకున్న సంజయ్ రాయ్ అతడికి ఏమీ తెలియదని, అతడు నిర్దోషి అని చెప్పుకొచ్చాడు. అతడు సెమినార్ హాల్కి వెళ్ళేసరికి జూనియర్ డాక్టర్ చనిపోయిందని, అది చూసి అతడు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడని చెప్పాడు. వాస్తవంగా ఆగస్టు 23వ తారీఖున కోల్కతా సీల్దా కోర్ట్ సంజయ్ రాయ్ని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ ఉద్యోగుల వాంగ్మూలాన్ని ధృవీకరించడమే సిబిఐ ఉద్దేశం. జూనియర్ డాక్టర్ శరీరం నుండి లభ్యమైన ఇతర సాక్ష్యాలు మరియు సంఘటనను డైరెక్ట్గా లింక్ చేసే ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సిబిఐకి లభించలేదు. సాక్ష్యాలను తారుమారు చేసి కేసు నుండి తప్పించుకోవాలని చాలామంది డబ్బున్నవారు ప్రయత్నిస్తున్నారు. కానీ దీనిలో
పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఈ కేసు సిబిఐ చేతికి వచ్చినప్పటి నుండి నిందితులకి కంటి మీద నిద్రలేదు. సాక్ష్యాలను నాశనం చేయడం వల్ల సిబిఐకి కొన్ని ఆధారాలు లభించలేదు. సాక్ష్యాలను పక్కదారి పట్టించడం కోసం పోస్ట్మార్టం రిపోర్ట్ని కూడా ట్యాంపరింగ్ చేసుండొచ్చు ఈ దుర్మార్గులు అన్న కోణంలో సిబిఐ కేసుని పరిశీలిస్తుంది. మరొక పక్క ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని కంటిన్యూస్గా ఎంక్వైరీ చేయడంతో అతడు తన స్టేట్మెంట్స్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసులో ఉన్న వారిని కాపాడుతున్న ఆ చేయి ఎవరిది? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డ్రగ్ ర్యాకెట్ మరియు అసభ్యకర వ్యాపారాన్ని నడుపుతున్నారని ఆరోపణలు చేశారని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకున్న జూనియర్ డాక్టర్ వాటన్నిటినీ బయటపెట్టేస్తుందని ఆమెని చంపేశారా? అసలు ఈ ఘటనలో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ప్రమేయం ఎంతవరకు ఉంది? అసలు హంతకులు ఎవరు? అసలు హంతకుల్ని సిబిఐ కనుక్కోగలదా? వేచి చూద్దాం. మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి డిజిటల్ ప్రైమ్ న్యూస్. మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.